అమరావతి రాజధాని నిర్మాణ పనుల పునఃప్రారంభం, నిధులు, రైతుల ఫ్లాట్లపై అసెంబ్లీలో ఎమ్మెల్యేలు శ్రావణ్ కుమార్, బుచ్చయ్య చౌదరి అడిగిన ప్రశ్నలకు పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ వివరాలు వెల్లడిస్తూ అమరావతిలో ప్రతిపాదించిన 119 ప్రధాన మౌలిక వసతుల ప్రాజెక్టులలో 113 పనులకు లెటర్ ఆఫ్ అప్రూవల్ జారీ కాగా 97 పనులు ప్రారంభమై 4 పూర్తయ్యాయని, మరో 93 పురోగతిలో ఉన్నాయని తెలిపారు. మొత్తం 119 పనులకు 66,802 కోట్లు ఖర్చవుతుందని, గత ప్రభుత్వం పనులు నిలిపివేయడం వల్ల దాదాపు 25% మేర వ్యయం పెరిగిందని పేర్కొన్నారు. వరల్డ్ బ్యాంక్, హడ్కో, నాబార్డ్, NABFID, APPFCల ద్వారా 41,187.70 కోట్ల రుణం సమకూర్చుకోగా 2024 నుంచి ఇప్పటి వరకు 12,731.13 కోట్లు ఖర్చు చేశామని వివరించారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించిన భూమిలో 98% మేర ఫ్లాట్లు కేటాయింపు పూర్తయిందని, మొత్తం 30,173 మంది రైతులకు 71,299 రిటర్నబుల్ ఫ్లాట్లను కేటాయించి అభివృద్ధి చేస్తున్నామని, 2014 నుంచి ఇప్పటి వరకు రైతులకు 2,248.2 కోట్లు కౌలు చెల్లించామని తెలిపారు. రాజధానిలోని 29 గ్రామాల్లో 904 కోట్లతో రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీటి వసతులకు ఆగస్టు 27న టెండర్లు ఖరారు చేస్తున్నామని, గ్రామాల్లో R&B రోడ్ల పనులు కాస్త ఆలస్యమైన మాట వాస్తవమేనని ఆ శాఖ మంత్రితో చర్చించి పనులు వేగవంతం చేశామని మంత్రి స్పష్టం చేశారు. అమరావతి క్యాపిటల్ సిటీలో మొత్తం 119 వర్క్స్ ప్రపోజ్ చేశాం అధ్యక్ష. అందులో 103 వర్క్స్కి లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇవ్వడం జరిగింది. వాటిలో 97 వర్క్స్ స్టార్ట్ అయినాయి. అందులో 4 వర్క్స్ని కంప్లీట్ చేయడం జరిగింది అధ్యక్ష. రెండో ప్రశ్న సమాధానం యానెక్స్ 2లో డీటెయిల్స్ మొత్తం ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మూడో ప్రశ్న సమాధానం డిఫరెంట్ బ్యాంక్స్, వరల్డ్ బ్యాంకు, ADB, హడ్కో, నాబార్డ్, నఫిడ్ వీటి ద్వారా యాక్చువల్గా మొత్తం 41,187.7 కోట్లు టైఅప్ చేసాం అధ్యక్ష. దాంట్లో ఇంతవరకు 12,731.13 కోట్లు ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. నాలుగో ప్రశ్న సమాధానం అధ్యక్ష, ఏదైతే రైతులు ల్యాండ్ పూలింగ్లో ల్యాండ్ ఇచ్చారో వాళ్ళకి రిటర్నబుల్ ప్లాంట్స్ మొత్తం 30,173 రైతులకి 71,299 ప్లాట్లు, రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ప్లాట్స్ అలాట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇంతవరకు ఏ రైతులు అయితే ల్యాండ్ ఇచ్చారో వాళ్ళ కౌలుకు గాను 2,248.2 క్రోర్స్ పేమెంట్ చేయడం జరిగింది అధ్యక్ష. గౌరవ శాసనసభ్యులు శ్రావణ్ కుమార్ గారు అడిగినట్టుగా ఏదైతే గ్రామాలు 29 గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలన్నింటినీ కూడా ఏదైతే ఈరోజు ట్రంక్ రోడ్స్ లేఅవుట్స్ చేస్తున్నాం అదే స్టాండర్డ్లో ఆ గ్రామాలన్నింటినీ డెవలప్ చేయాలని గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు అధ్యక్ష. దాని మీద 904 కోట్లతో ఎస్టిమేషన్ వేశారు అధ్యక్ష. రోడ్స్ కావచ్చు, ఆ గ్రామాల్లో కూడా అండర్ గ్రౌండ్ చేసేటట్టుగా, అదేవిధంగా లైట్స్, అదేవిధంగా డ్రైన్స్, వాటర్ రైనీ సీజన్లో డ్రైన్స్ పోయేటట్టుగా, అదేవిధంగా వాటర్ ప్రస్తుతం ఆ విలేజ్లో పర్ హెడ్ 40 LPD వాటర్ ఇస్తున్నారు అధ్యక్ష. క్యాపిటల్ సిటీ మిగతా దాంట్లో ఏదైతే 135 లీటర్లు పర్ డే ఇస్తారో అదేవిధంగా అక్కడ ఉన్న పైప్ లైన్స్ అన్ని కూడా తీసేసి వేరే పైప్ లైన్లు వేసేటట్టుగా 904 కోట్లతో ఎస్టిమేషన్ వేస్తారు అధ్యక్ష. అయితే ఇది డీవియేషన్లు చేయమని ఆదేశించి మొదలుపెట్టారు. అయితే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల దీన్ని మళ్ళా టెండర్ పిలవాల్సి వచ్చింది అధ్యక్ష. టెండర్ పిలుస్తుంది. ఈ ఆగస్టు 27 అయితే దాన్ని ఓపెన్ చేస్తారు. అది ఓపెన్ చేసిన తర్వాత వెంటనే టేకప్ చేసి ఆ 29 గ్రామాల్లో కూడా క్యాపిటల్ సిటీలో మిగతా ఏరియాలో ఏ విధంగా అయితే రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, వాటర్ కానీ ఉన్నాయో అదే విధంగా చేస్తామని తెలియజేస్తాను అధ్యక్ష. అదేవిధంగా R&B రోడ్స్ కొన్ని శాంక్షన్ చేస్తున్నారు అధ్యక్ష. అవి కొద్దిగా వర్క్ జరుగుతుంది. కొద్దిగా లేట్ అయిన మాట వాస్తవే. నేను R&B మినిస్టర్ గారితో కూడా మాట్లాడటం జరిగింది, వాళ్ళ అధికారులతో కూడా మాట్లాడటం జరిగింది. ఈ మధ్య దాన్ని వేగవంతం చేశారు అధ్యక్ష. దాన్ని మళ్ళా పరిశీలి చేసి నేను R&B మినిస్టర్ వీళ్ళని తొందరగా అయ్యేటట్టుగా చేయడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా ఒక ప్రత్యేక అధికారిని 29 గ్రామాలు మెయింటెనెన్స్ పెట్టమన్నారు. ఆల్రెడీ మంగళగిరి మున్సిపల్ కమిషనర్కి ఆ రెస్పాన్సిబిలిటీ అధ్యక్ష. వారి కింద ఒక అడిషనల్ కమిషనర్ కూడా ఏర్పాటు చేశారు అధ్యక్ష. అదేవిధంగా బుచ్చయ్య చౌదరి గారు అడిగారు యాన్యుటీ ఎన్ని సంవత్సరాలు ఇస్తారు, 10 ఏళ్ళు దాటిపోయింది కదని. గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం చేసిన అవకతవకలు కావచ్చు, రైతులను పెట్టిన ఇబ్బందులు కావచ్చు, వాళ్ళని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగటం కానీ లేదా కోర్టు చేసి మానసిక ఇబ్బంది పెట్టారు. గత 5 సంవత్సరాలు అక్కడ ఏ గ్రోత్ లేదు కాబట్టి వాళ్ళందరూ గవర్నర్ ముఖ్యమంత్రి గారు మళ్ళీ రిక్వెస్ట్ చేశారు అధ్యక్ష, మాకు మరొక 5 సంవత్సరాలు పొడిగించమని. కాబట్టి ఎవరైతే 14-19లో ల్యాండ్ పూలింగ్ ఇచ్చారో
వాళ్ళకి మరొక 5 సంవత్సరాలు పొడిగించారు. కాబట్టి ఇది 15 సంవత్సరాల వరకు వారికి ల్యాండ్ పుల్లింగ్ లో ల్యాండ్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఎవరైతే ల్యాండ్ ఇస్తున్నారో వాళ్ళకి మాత్రం 10 సంవత్సరాలు ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మరొక ప్రశ్న అడిగారు, మొత్తం ఎంత అమౌంట్ ఉందని. 119 వర్షకి 66,802 కోట్లు మొత్తం అవుతుంది అధ్యక్ష. దాంట్లో ఏదైతే 103 వర్క్స్ స్టార్ట్ అయినాయో దానికి 58,093 కోట్లు విత్ జిఎస్టీ అండ్ అదర్ ట్యాక్సెస్ కూడా అవుతుంది. కాస్ట్ ఎంత పెరిగిందంటే దాదాపు 25% కాస్ట్ పెరిగింది అధ్యక్ష 2014-19కి. అదేవిధంగా ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీకి ఏదైతే సీడ్ యాక్సెస్ రోడ్ మెయిన్ రోడ్ ఉందో ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు 2 పార్ట్ల అధ్యక్ష. ఒకటి నేషనల్ హైవే కలుస్తుంది, రెండోది మంగళగిరి రోడ్డు మీద కలుస్తుంది. ఈ మంగళగిరి రోడ్డు కలిసి కంప్లీట్ చేశాం. గవర్నర్ ముఖ్యమంత్రి గారు దాన్ని ఇనాగ్రేషన్ చేశారు. ఇప్పుడు ఏదైతే ఇన్ని రోజులు బండ్ రోడ్డు మీద కరకట్ట మీద వస్తుండేది, ఆ కరకట్ట వర్క్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసాం అధ్యక్ష. 2 కిలోమీటర్ల వర్క్ కూడా జరిగింది. ఇప్పుడు సీడాక్స్ రోడ్ వచ్చింది కాబట్టి ఆ యొక్క కరకట్టను ఆపేసి రేపటి నుంచి దాన్ని కూడా పూర్తి చేయడం జరుగుతుంది. నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ 2026 రీ-నీట్ ఫలితాల్లో ప్రతి ఇద్దరిలో ఒకరిని మెడికోగా తీర్చిదిద్దిన ఘనత కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీదే. రాయలసీమ రీజన్ పరిధిలో 1000 లోపు 8 మంది విద్యార్థులు ఆల్ ఇండియా టాప్ ర్యాంకులు సాధించడమే కాకుండా ఏకంగా 45% మంది విద్యార్థులతో 400కు పైగా మెడికల్ సీట్లు సాధించిన ఒకే ఒక్క విద్యా సంస్థ నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ. లాంగ్ టర్మ్ క్లాసులు ప్రారంభమైనవి. సంప్రదించండి. Hi Nilor, please subscribe to N3 TV.